మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. కుంభరాశి వారికి సంబంధించి ఆల్రెడీ ఏలినట్స్ని లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ వీడియో చేసుకోవడానికి గల కారణం, ఆస్ట్రాలజీలో ఏ సమయంలో మనం కొంచెం అలర్ట్గా ఉండాలి, సో ఏ సమయంలో ఎలా జరుగుతుంది, దానికి తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి అనేది. సో కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మాసగ్రహాలన్నీ కూడా, అంటే రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, నెలపాటు సంచరించే గ్రహాలన్నీ ఇక్కడ నెమ్మదిగా ఈ రాశి వాళ్ళకి మనకి 1000 స్థానాల్లో గోచారంలో ఉండటం. సో ఎప్పుడైతే 1000 స్థానంలో రవి లాంటి గ్రహం గోచారంలో ఉందో, అలాగే బుధుడి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉండటం, శుక్రుడు అండ్ కుజుడు కూడా. ఇక్కడ శుక్రుడు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఈ యొక్క రాశికి. అలాంటిది ఒక్కొక్క గ్రహంగా 1000 స్థానంలో సంచారంలోకి రావటం, మెయిన్గా ఇక్కడ మీ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఈ సమయంలో మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ ఏదైతే ఏలినాడ్స్ని లాస్ట్ ఫేజ్ నడుస్తా సెకండ్ హౌస్లో శని సంచారం జరుగుతుందో, 8th హౌస్ ఆయుస్థానాన్ని చూస్తాడు శని. అలాగే ఈ 12th హౌస్ మీద కూడా ఇన్ని గ్రహాల యొక్క మాసగ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించి అయ్యే ఖర్చుల విషయం కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంచెం టఫ్నెస్ పెరగటం కానీ, ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంచెం టఫ్నెస్, ఒక రకమైన టెన్షన్డ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండటం. సో దీనిలో ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఈ కష్టం తాత్కాలికం అనుకుని మీరు గుర్తుపెట్టుకుని, సో అంటే జనరల్గా తెలియని వాళ్ళకి అమ్మో ఇలాగే ఉంటుందేమో, ఇంకా మన పరిస్థితి అలా ఉంటే ఏంటి అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇది ఒక పాసింగ్ క్లౌడ్ లాంటి టైం, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు సమయం. కానీ ఈ సమయంలో ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంటుంది, వ్యాపారానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ వెరీ పవర్ఫుల్ ప్లానెట్ శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే 1000 స్థాన సంచారంలో ఉంటున్నారో, ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, అంటే లైఫ్ గ్రోత్కి సంబంధించి ఏ పని చేద్దామన్నా కూడా ప్రతి విషయం కూడా ఖర్చుతో కూడుకుని ఉంటూ ఉంటుంది. సో ఇదే సమయంలో కొంత స్లీప్ డిస్టర్బెన్సెస్ లాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అండ్ వ్యసనాలు, డ్రింకింగ్ లాంటివి, స్మోకింగ్ లాంటివి, వ్యసనాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే మాత్రం చాలా వరకు ఆరోగ్యం, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళు మంచిది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కుంభరాశికి రవి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం రెండూ కూడా 1000 స్థానంలో ఉన్నాయి. రవి కుజులు ఇద్దరు శత్రుక్షేత్రమే, కుజుడి ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మెయిన్గా ఇక్కడ మనం తీసుకుంటే సమ్ టఫ్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. పాజిటివ్ విషయం ఏంటంటే కనెక్షన్ విత్ ఫారెన్ పీపుల్, కనెక్షన్ విత్ అబ్రాడ్ పీపుల్, కనెక్షన్ విత్ లాంగ్ డిస్టెన్స్ పీపుల్. అయితే ఇక్కడ వాటికి సంబంధించిన విషయాల్లో పాజిటివే. సో కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ విషయాల్లో అయితేనేమి, ప్రొఫెషనల్ విషయాల్లో అయితే కానీ, సో ఇక్కడ ఏదైనా సరే ఖర్చుల రూపంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మాసగ్రహాలన్నీ కూడా కంపారిటివ్ ఆల్ దిస్ 2026 ఇయర్తో పోలిస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం హెక్టిక్గా మనకి ఇక్కడ షెడ్యూల్ ఉండటం కానీ, ఎక్స్పెన్సెస్ అనేవి ఉండటం కానీ, టెన్స్ ఈ వారం మెయిన్ ఈ మాసం మెయిన్గా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో కొంచెం అలర్ట్గా ప్రతిదాన్ని ప్లాన్ చేసుకుంటా, ఎక్కువ స్ట్రెస్ని తగ్గించుకుంటా, కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండొచ్చు, కొన్ని స్పిరిచువల్ ట్రావెల్స్ ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ ఏదైతే బుధ శుక్రులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా వాటి సంచారం కూడా 1000 స్థానంలో ఉందో, ఖర్చులు మాత్రం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ఎక్కువ స్పిరిచువలిజం మెయింటైన్ చేయడం, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయాన్ని దర్శించుకోవడం, కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం, అలాగే రవికి కూడా కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం చాలా మంచిది. కాబట్టి
ప్లాన్ యువర్ ఎక్స్పెన్సెస్ విషయంలో ప్లాన్గా ఉంటా, హెక్టిక్ షెడ్యూల్ని స్ట్రెస్ని తగ్గించకుండా, అనవసరమైన వ్యసనాల జోలికి పోకుండా ఈ సమయంలో కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ముందుకెళ్తే కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.